మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్లో పోటీలు నిర్వహించారు. 9వ రాష్ట్ర స్థాయి కుంగ్-ఫు కరాటే పోటీల్లో స్థానిక విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి పలు బహుమతులు సాధించారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు మున్సిపల్ కమిషనర్ రాయలింగు సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఓ విద్యార్థి అగ్ని పరీక్షగా మారింది. ఏపీలోని సంఘం మండల కేంద్రానికి చెందిన ఇంటర్ విద్యార్థి తన తండ్రి శివకుమార్ గుండెపోటుతో మృతి చెందారు. ఒకవైపు తండ్రి అంత్యక్రియలు, మరోవైపు పరీక్ష ఉండటంతో తీవ్ర మనోవేదనకు గురైన విద్యార్థి కుటుంబ సభ్యులు, కళాశాల కరెస్పాండెంట్ మధిరా భాష ప్రోత్సాహంతో తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో తంగడపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మార్కాపురం జిల్లా కంభం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 135/1లో 1998లో సుమారు 200 ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఇండ్ల స్థలాలు కేటాయించారు. అందులో దాదాపు 50 మంది దళిత కుటుంబాలు గృహాలు నిర్మించుకుని మదర్ తెరీసా కాలనీలో నివసిస్తున్నారు. అప్రోచ్ రోడ్డును ఏర్పాటు చేయకపోతే కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించి కలెక్టరేట్ను ముట్టడిస్తామని కాలనీ వాసులు హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకొండ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 7గురి తీవ్ర గాయాలయ్యాయి. ఇక విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు టైరు పేలడంతో అదుపు తప్పి మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పాస్టర్ ఉప్పెళ్లి సత్యంబాబు అక్కడికక్కడ మృతి చెందారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. పెద్దపల్లి జిల్లాలోని చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బీసీ జేఏసీ డిమాండ్ చేసింది. ఇక నాగర్ కర్నూలు జిల్లా కామెర జాతరలో రజక కులస్తుల దంపతులపై అయితే దాడి జరిగి 2 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. బాధిత కుటుంబానికి అయితే తక్షణ న్యాయం చేయాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. ఆదోని పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కనీస వేతనం 26,000గా పెంచాలని, యాప్ల భారం తగ్గించాలని, ప్రభుత్వ పథకాలతో అర్హులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. 5 రోజుల పాటు దీక్ష కొనసాగుతుందని, సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడిలో అక్రమ ఐరన్ చిట్టి వ్యాపారం కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఐరన్ లోడ్ లారీల నుంచి మార్గ మధ్యలోనే టన్నుల కొద్దీ ఐరన్ దింపి తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అధికారులు కళ్లు మూసుకుపోయారని, వెంటనే కఠిన చర్యలైతే తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో వీధి కుక్కల బెడద రోజు రోజుకు పెరుగుతుంది. 12 ఏళ్ల సంతోష్పై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. స్థానికులైతే షేక్ రియాజ్ వెంటనే స్పందించి బాలుడిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పట్టణ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండపంలోని నీలసానిపేట గ్రామంలో పురాతన బసవేశ్వర స్వామి ఆలయ భూములు ఆక్రమణకు అయితే గురవుతున్నాయి. ఆలయ చుట్టూ ఉన్నటువంటి 35 సెంట్ల స్థలం పురాతన కోనేరు కబ్జా చేయబడుతున్నట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పెద్దలు, స్థానికులు, సుబ్రహ్మణ్యం అధికారులను అయితే వెంటనే స్పందించి అక్రమాలు తొలగించమని, చారిత్రక ఆలయ భూములను రక్షించాలని డిమాండ్ చేశారు. నర్సీపట్నం టౌన్ పరిధిలో ఏటీఎం మోసానికి పాల్పడిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. ధర్మసాగరం గ్రామానికి చెందిన నూకరాజును మోసం చేసి 15,000 రూపాయలు దోచుకున్న వీరయ్య చౌదరి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. సిబిఐ మెయిన్ బ్రాంచ్ సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. ఇక వృద్ధులు, మహిళలు ఏటీఎం వద్ద తెలియని వ్యక్తుల సహాయం తీసుకోరాదని, పిన్ ఎవరికీ చెప్పరాదని పోలీసులు హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మందకృష్ణ మాదిగపై దళిత సంఘాలు కఠిన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మాదిగను క్షమాపణ చెప్పి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయమని డిమాండ్ చేశారు. పోరాటం ప్రత్యేకంగా మందకృష్ణ మాదిగపై మాత్రమే, మాదిగ సోదరులు లేదా మాల మాదిగలపై కాదు అని సంఘాలు స్పష్టం చేశాయి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో 25 లక్షల రూపాయల విలువ గల బంగారాన్ని కోనసీమ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జిల్లా బ్యాగ్ లిఫ్టింగ్ నిందితురాలి బండి శివ పార్వతిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె గతంలో కూడా పలు జిల్లాల్లో దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది. అమలాపురం టౌన్ పోలీసులు 24 గంటల్లోనే కేసు విచారణ పూర్తి చేసి బంగారాన్ని పునరుద్ధరించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద తల్లి, 2 పిల్లలు ఆత్మహత్యకు ప్రయత్నించారు. సైఫాబాద్ పోలీసులు సమయస్ఫూర్తితో ముందస్తు జాగ్రత్తతో వారిని కాపాడారు. జియాగూడ ఎంసీహెచ్ కాలనీకి చెందిన ప్రతిన కుమార్లు అనిషి, జిత్వంత్ను సురక్షితంగా స్టేషన్కు తరలించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ సీతయ్య కౌన్సిలింగ్ చేసి భవిష్యత్తు కోసం ఆత్మహత్య వంటి చర్యలు వద్దని సూచించారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో శ్రీ పెద్దమ్మ తల్లి దేవర బ్రహ్మోత్సవం ప్రారంభమైంది. మొదటి రోజు చల్ల వితరణ కార్యక్రమాలతో భక్తులు ఉల్లిపాయలు, పెరుగు కలిపి భోజనం స్వీకరించారు. అనంతరం భక్తులు తలపై బవడాలు ఎత్తుకుని ఊరేగింపులో అయితే పాల్గొని పూజలు నిర్వహించారు. చివరగా దేవర కమిటీ భక్తులకు చల్ల వితరణను పంపిణీ చేసింది.